సో, అరటిపండు తింటే నంజొస్తుందా? డెఫినెట్‌లీ రానే రాదండి. పాపం అరటిపండుని దూరం చేయడం అనేది అస్సలు రైట్ కాదు. ఎందుకు అనంటే, అరటిపండులో ఉన్నంత మంచి, అంత ఈజీగా 365 డేస్ అవైలబుల్ అయ్యే ఫ్రూటే లేదండి. ఇన్ఫెక్షన్, నంజు ఇదంతా వచ్చేది గూడా ఒకరి నుంచి ఒకరికొచ్చే ఇన్ఫెక్షన్ వల్లనే. అరటిపండు, అరటికాయ 2 ఉంటాయి. సో, మొత్తం అసలు అరటిపండు గురించి ఏంటి అనంటే, దానిలో మంచి ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా బావుంటాయి. అండ్ ఎలక్ట్రోలైట్స్‌లో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉండే ఫ్రూట్ అనమాట. ఒక్క అరటిపండు మీడియం సైజ్ తింటే ఆల్మోస్ట్ ఒక 100 క్యాలరీస్ ఇచ్చేస్తారండి పిల్లలకి మీరు. సో, హ్యాపీగా అరటిపండు పెట్టొచ్చు. ఎప్పటి నుంచి పెట్టొచ్చు? 6 నెలలు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఫుడ్డే మనం అరటిపండు నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో, కొంతమంది పేరెంట్స్ కన్సర్న్ ఏంటి అనంటే, అరటిపండు తింటే మోషన్స్ రావట్లేదు. సో, అండ్ కొంతమంది మరి మీరే చెప్తారు గదా మేడం మరి మోషన్స్ అయితున్నాయంటే అరటిపండు ఇవ్వండి అని చెప్పి. డెఫినెట్‌లీ అరటిపండు అనేది మంచి గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అనమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌కి మంచి ఫుడ్. వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉన్నా, అసిడిటీ లాగా ఏమన్నా ఉన్నా ఆర్ ఏదన్నా అనీజీనెస్ ఉన్నా, సో అరటిపండు ఒక్కటి తింటే చాలు అని అనిపిస్తదా? అనిపించదా? సో డెఫినెట్‌లీ అది మరి పిల్లలకి ఎందుకు ఎంకరేజ్ చేయరు? ప్లీజ్ చేయండి. సో అరటికాయలో ఏంటి షుగర్ అనేది సడెన్‌గా స్పైక్ ఉండదండి అరటికాయ తింటే. సో దాంట్లో ఉండే ఫైబర్ బావుంటుంది. స్లోగా అబ్జార్బ్ అవుద్ది షుగర్. సో సడెన్‌గా షుగర్ స్పైక్ అనేది ఉండదు. ఒకవేళ లూజ్ మోషన్స్ అయితున్నాయి పిల్లలకి అనంటే అరటికాయ ఇంకా బెటర్ దెన్ అరటిపండు. బట్ అరటికాయ జనరల్లీ తినరు కాబట్టి కొంచెం గట్టిగా ఉండే అరటిపండు కూడా పెట్టండి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం.